యేసు దేవుడా? యేసయ్య దేవుడని ఎప్పుడైనా ఎక్కడైనా అన్నాడా? డిడ్ జీసస్ ఎవర్ సే హీ ఈస్ గాడ్? ఇఫ్ ఎస్, వేర్ ఇస్ ద ప్రూఫ్ ఇన్ ద బైబిల్ అండ్ ఇన్ ది హిస్టరీ? యేసు తనను దేవుడని ఎప్పుడైనా ఎక్కడైనా అన్నట్లయితే బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చరిత్రలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? బైబిల్ మనం ముందుగా చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఈ మాట యేసయ్య అక్కడ ఉన్న వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో, బిఫోర్ అబ్రహాం వాజ్ బోర్న్ ఐయామ్ అనేది నిర్గమకాండము పాత నిబంధనలో 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఐయామ్ నేను అని అన్నట్టుగా మనం చూస్తాం. అదే మాట కొత్త నిబంధనలో యేసయ్య 2000 సంవత్సరాల క్రితము ఇదే మాట మళ్ళీ యూజ్ చేసినట్టుగా చూస్తాం. ఐయామ్ నేను. జీసస్ క్లెయిమ్ డివినిటీ. మనం అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాము, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టే, ఎనీవన్ హూ హ్యాస్ సీన్ మీ హస్ సీన్ ద ఫాదర్. అలాగే మార్క్ సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, జీసస్ ఫర్గివ్స్ సిన్స్. దేవుడు మాత్రమే మనిషి పాపాలని క్షమించగలడు. దేవుడు మాత్రమే మనుషులకు రక్షణను ఇవ్వగలడు. అది యేసయ్య మాత్రమే చేశాడు భూమి మీద. యేసయ్య ఆయన దగ్గరకు వచ్చిన మనుషులను, పాపం చేసిన వారిని పాపాలు నిమిత్తము విడిచిపెట్టమని వారి పాపాలను క్షమించడం జరిగింది. ఐఎమ్ ఫర్గివింగ్ యువర్ సిన్స్ అని అంటాడు. అదేవిధంగా వారికి రక్షణను కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే యేసయ్య అనే మాట, ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. పరలోకమందును భూమి మీదను సంపూర్ణ సర్వాధికారము నాకు ఇవ్వబడినది అని యేసుక్రీస్తు ఈ మాట అన్నట్టుగా మనం చూస్తాం. అలాగే హిస్టారికల్ లాజికల్ ఎవిడెన్స్ ఏదైనా ఉన్నట్లయితే, చరిత్రలో ఎవిడెన్స్ ఏదైనా ఉన్నట్లయితే, ఎప్పుడైతే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు అక్కడున్న క్రైస్తవులు చాలామంది శిష్యులు, అలాగే అనేక మంది క్రైస్తవులుగా మారినప్పుడు యేసయ్యని ప్రభువుగా వారు అంగీకరించి దేవుడుగా ఆయన్ని ఆరాధించటము అర్లీ డేస్లో మనం చూస్తాం. అర్లీ చర్చ్ వర్షిప్ అంటాం మనం. అనేక మంది ఇజ్రాయిళ్ళు దేవుణ్ణి నమ్ముకొని, యేసయ్యని వెంబడించి ఆయన్ని దేవుడిగా వాళ్ళు ఆరాధించారు, దేవుడిగా వాళ్ళు ఆయన్ని వెంబడించారు. అలాగే శిష్యులు కూడా యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచారో ఆ శిష్యులందరూ కూడా మార్పు చెంది ధైర్యం తెచ్చుకొని అనేక విధాలుగా వాళ్ళు హింసించబడ్డారు, బాధలు పడ్డారు. యేసుక్రీస్తు కోసం వాళ్ళు ప్రాణాలు కూడా విడిచిపెట్టారు. దే యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ దేర్ లార్డ్ అండ్ గాడ్. అలాగే మనం ప్రాఫెసీస్లో కూడా మనం చూస్తాం. అనేక ప్రవచనాలు బైబిల్లో చూసినట్లయితే యెషయా 9వ అధ్యాయం 6వ వచనం, అలాగే మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో సన్ ఈజ్ గివెన్ అండ్ హీ విల్ బి కాల్డ్ మైటీ గాడ్ అని మనం చూస్తాం. అలాగే మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా మెస్సయ్య అని పిలువబడుతున్నట్టు మనం చూస్తాం. సో జీసస్ క్లియర్లీ స్టేటెడ్ హీ ఈజ్ గాడ్. నేను దేవుణ్ణి అని క్లియర్గా బైబిల్లో ఆయన చెప్పాడు. అది మనం చూస్తాం. అలాగే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆయన అంగీకరించారు, ఆయన ఆరాధించారు, ఆయన దేవుడిగా పూజించాడు.